మనం చేసే కర్మలు మన సంతాన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి అనే పరమార్థం ఈ కథలో మనకి తెలుస్తుంది. ఇది పరమేశ్వరుని యొక్క ఉత్తమమైన కథ. దీనిని ఎవరు వింటారో వారిపై మహాశివుని దృష్టి ఉంటుంది. దీని యొక్క వర్ణన మనకు శ్రీ శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తిగా కథను చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఆ నగరంలోనే చాలా ధనవంతుడు. కానీ ఎప్పుడూ కూడా దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, పూజలు, వ్రతాలు లాంటివి చేసేవాడు కాదు. వాళ్ళు ధనవంతులే కానీ ఆ దంపతులకు మాత్రం ఏ సంతానం కలగటం లేదు. సంతానం గురించి వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఆ దంపతుల ఇంటి ముందే ఒక రావి చెట్టు ఉండేది. ఆ చెట్టుపైనే ఒక పిచ్చుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఉంటూ ఉదయం ఆహారం తీసుకుని వచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది. అలా ప్రతిరోజు ఆ నగరంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించేది ఆ పక్షి. ప్రతిరోజు ముందుగా దగ్గరగా ఉన్న ఆ వ్యాపారి ఇంటికే వెళ్ళేది కానీ అక్కడ ఒక్క ధాన్యపు గింజ కూడా లభించేది కాదు. అప్పుడు ఆ పక్షి తన మనస్సులో ఇలా ఆలోచిస్తుంది. ఈ నగరంలో ఈ వ్యాపారిదే చాలా పెద్ద ఇల్లు, చాలా ధనవంతుడు. కానీ ఇతను ఎవ్వరికీ దానం ఇవ్వడు. ఎవరైనా భిక్షకు ఇంటి ముందుకు వస్తే భిక్ష కూడా పెట్టడు. ధర్మపరమైన పనులు ఏమీ చేయడు. ఏ పూజలు చేయడు, ఏ గుడికి వెళ్ళడు, ఎవ్వరికి సహాయం కూడా చేయడు. కనీసం మాలాంటి పక్షులకు కొద్దిగా ధాన్యం కూడా వెయ్యడు. ఈ వ్యాపారి చాలా పిసినారి అని అనుకుంటుంది. ఒకరోజు ఆ పక్షి తన గూటి నుంచి బయటకు వచ్చి ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చుంటుంది. అదే సమయంలో ఆ వ్యాపారి దంపతులు ఇలా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ వ్యాపారి భార్య వ్యాపారితో ఇలా అంటుంది, చూడండి, మన వద్ద చాలా ధనముంది. ఈ నగరం మొత్తంలో మనమే ధనవంతులము. మన వద్ద ధనం, బంగారం, ఆహారం వీటి గురించి చింత ఏమాత్రం లేదు. కానీ మనం ఈ ధనాన్ని ఏం చేసుకుంటాం? మనకు ఏ సంతానము లేదు. మన తరువాత మన వంశానికి వారసుడే లేడు. మన తరువాత ఈ ధనాన్ని, ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, ఇందులో నా తప్పేముంది? మన తలరాతనే ఇలా ఉంది. నాకైతే అనిపిస్తుంది మన తలరాతలో సంతానమే రాసిపెట్టినట్టుగా లేదు. ఎన్ని రోజులు జీవిస్తామో తెలియదు. కానీ అన్ని రోజులు ఈ సుఖాలను, ఈ ధనాన్ని అనుభవిద్దాం. మన తరువాత ఈ ధనం ఎవరికి రాసిపెట్టి ఉంటే వారే అనుభవిస్తారు అని అంటాడు. ఇలా ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఆ పక్షి జాగ్రత్తగా వింటుంది. ఆ తరువాత అక్కడి నుండి ఎగిరిపోతుంది. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఆ పక్షి ఆ భార్యాభర్తల మాటలు వింటూనే ఉండేది. భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది. ఆమె మనస్సులో దయా, ధర్మం ఉండేది. కానీ తన భర్తకు భయపడి దాన ధర్మాలు చేసేది కాదు. రోజు తన ఇంటికి వస్తున్న ఆ పక్షిని ఆమె బాగా గమనించింది. ఆ చిన్న పిచ్చుక ఆమెకు బాగా నచ్చింది. ఆమె ప్రతిరోజు వ్యాపారికి తెలియకుండా దొంగతనాన ఆ పక్షికి రుచికరమైన పండ్లు, ధాన్యం వేయడం మొదలుపెట్టింది. ఇలా చాలా రోజులు గడిచాయి. అప్పుడు ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది, ఈ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగినది. కానీ ఆమెకు ఏ సంతానం లేక బాధపడుతుంది. వివాహిత అయినప్పటికీ ఎప్పటి వరకు తల్లి కాలేదో అప్పటి వరకు ఆమెకు సుఖం లభించదు. ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. ఒక స్త్రీకి సంతానం కలిగినప్పుడు కలిగే ఆనందం ఎన్ని కోట్ల ధనమున్నా కలగదు, ఎంత బంగారమున్నా కలగదు. సంతానం కలిగినప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది. ఆమె నాకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో ధాన్యం, మంచి మంచి ఫలాలు ఇస్తుంది. ఆమెకు నేను రుణపడిపోయాను. ఆమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆమెకు ఎలాగైనా ఒక పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆ పక్షి కోరిన కోరికలు తీర్చేవాడు మహాశివుడు ఒక్కడే. ఆయనను వేడుకుంటే వీరికి తప్పకుండా సంతానం కలగవచ్చు. నాకు ఇంతకన్నా వేరే దారేది లేదు. నేను ఒక చిన్న పక్షిని. ఇంతకు మించి నేను ఏమీ చేయలేను. ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి. ఆమె దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా అంటుంది,
నేను కొద్ది రోజులు వేరే ప్రదేశానికి వెళ్తున్నాను. మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయింది. అప్పుడు ఆ అమాయకమైన పక్షి ఇలా ఆలోచిస్తుంది, మహాశివుని గుడులు చాలా ఉంటాయి, ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలీదు, ఏ గుడిలో ఉన్నా తిరిగి తిరిగి చివరికి కైలాసానికి తప్పకుండా చేరుకుంటాడు, అందువలన నేను అక్కడికే వెళ్తాను అంటూ వేగంగా ఎగరడం ప్రారంభించింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉపవాసంతోనే అలా ఎగురుకుంటూ బాగా అలసిపోయి చివరికి కైలాస పర్వతాన్ని చేరుకుంది. ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఆ పక్షి నేరుగా వెళ్ళి పార్వతీదేవి పాదాల వద్ద పడుతుంది. పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకుని, నువ్వు ఎక్కడి నుంచి ఇంత దూరం వచ్చావు, నీ ప్రాణాలను లెక్క చేయకుండా ఇంత దూరం ఏం పని మీద వచ్చావు, నీకు అంత కష్టం ఏం కలిగింది అంటూ ప్రేమగా అడిగింది. అప్పుడు ఆ పక్షి, దేవి నేను చాలా బాధలో ఉన్నాను, అలాగే చాలా దూరం నుంచి వస్తున్నాను, నేను నా కోసం దుఃఖించటం లేదు, నేను వేరే వారి కోసం దుఃఖిస్తున్నాను అని అంటుంది. నాకు పూర్తిగా వివరించు అని అడుగుతుంది పార్వతీదేవి. అప్పుడు ఆ పక్షి, దేవి నేను ఎక్కడైతే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నానో అక్కడే ఒక వ్యాపారి తన భార్యతో కలిసి ఉంటున్నాడు, కానీ వారికి ఏ సంతానము లేదు. ఆ వ్యాపారి భార్య చాలా ధర్మాత్మురాలు, నేను వారికి రుణపడి ఉన్నాను, వారికి ఒక సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి, చూడు నువ్వు నీ కోసం కాకుండా నిస్వార్థంగా వేరే వారి కోసం ఆరాటపడుతున్నావు, నువ్వు చాలా గొప్పదానివి, నీది దయాహృదయం, నువ్వు తిన్న 4 గింజలకే వారికి అంత గొప్ప సహాయం చేయాలనుకుంటున్నావు, ఇక నువ్వేమీ బాధపడకు, ఆ మహాదేవుడు ధ్యానం చేస్తున్నాడు, ఆయన ధ్యానం నుంచి లేవగానే మనం ఆయనతో మాట్లాడదామని అంటుంది. కొద్దిసేపటికి మహాదేవుడు ధ్యానం నుంచి బయటకు వస్తాడు. అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తీసుకుని ఆయన దగ్గరకు చేరుకుని జరిగిన విషయమంతా ఆయనకు చెప్పి ఆ వ్యాపారి దంపతుల విధివ్రాతలో సంతాన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది. అప్పుడు మహాదేవుడు కొద్దిసేపు ధ్యానం చేసి వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేదు అని చెప్పేస్తాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేకపోతే ఇప్పుడు మీరు వారి తలరాతను మార్చి రాయండి, వారికి సంతానాన్ని ప్రసాదించండి, మీ వల్ల సాధ్యం కానిది ఏముంది అని అంటుంది. అప్పుడు మహాదేవుడు, దేవి వాళ్లకు సంతానమే లేదు, వారికి నేనెలా సంతానం ప్రసాదిస్తాను అని అంటాడు. అప్పుడు మన మీద నమ్మకంతో ఇంత దూరం ఈ పక్షి వచ్చింది, మనం తప్పకుండా ఈ పక్షికి సహాయం చేయాలి అని అంటుంది. అలా ఎంత చెప్పినా పార్వతీదేవి వినకపోవటంతో మహాదేవుడు ఆమెతో ఇలా అంటున్నాడు, సరే దేవి నువ్వు నా మాట వినటం లేదు కదా, నీ కోరికను తీర్చడం నా బాధ్యత, నీ కోరిక ప్రకారం ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను, కానీ ఒక షరతు ఉంది, ఆ పక్షితో చెప్పు, సంతానం కలిగిన తరువాత దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, శాస్త్రాలను పురాణాలను చదవాలి, గుడికి వెళ్ళాలి, భిక్ష కోసం ఇంటి ముందుకు వచ్చిన వారికి ఉట్టి చేతులతో వెనక్కి పంపించకూడదు, వాళ్ళు ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు, కానీ వాళ్లకు సంతానం కలిగిన తరువాత గొప్ప ఆస్తికులుగా మారాలి, ఒకవేళ ఇవన్నీ చేయకపోతే చిన్న వయస్సులోనే వాళ్ళ పుత్రుడు మరణిస్తాడు అని చెప్తాడు. అప్పుడు ఆ పక్షి, ఓ మహాదేవా పుత్రుడు కలిగిన తరువాత నా వంతుగా వారిని మంచివారుగా మార్చే ప్రయత్నం చేస్తాను, వారిని భక్తులుగా మారుస్తాను అని అంటుంది. అప్పుడు మహాదేవుడు, తదాస్తు, ఇక వారికి సంతానం కలుగుతుంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటాడు. ఆ తరువాత ఒక ఏడాది కాలం తరువాత దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు. వ్యాపారి దంపతులు చాలా ఆనందిస్తారు, వాళ్ళకంటే ఎక్కువగా ఆ పక్షికి ఆనందం కలుగుతుంది, తన కష్టానికి ఫలితం దక్కింది అంటూ సంతోషిస్తుంది. ఇక పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి చాలా దాన ధర్మాలు పండుగలు చేస్తాడు. అలా చేస్తే చాలా మంది పేదవాళ్ళు బాగుపడతారు అని అనుకుంటుంది పక్షి. ఇలా మెల్లమెల్లగా కాలం గడుస్తూనే ఉంది, కానీ ఆ వ్యాపారిలో మాత్రం ఏ మార్పు రాలేదు. ముందు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలానే ఉంటున్నాడు. ఇలా 4 శివరాత్రులు గడిచిపోయాయి. ఇక 5వ శివరాత్రి కూడా వచ్చేసింది. అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలుగుతుంది.
ఈ వ్యాపారి కొడుకు 5 సంవత్సరాల వయసుకు వచ్చాడు. ఇప్పటి వరకు ఆ దంపతులు ఏ దాన ధర్మాలు చేయటం లేదు, ఏ పూజలు చేయటం లేదు, ఎవరికీ సహాయం కూడా చేయటం లేదు, ఏ గుడికి వెళ్ళటం లేదు. వీళ్ళు ఇలానే చేస్తే వాళ్ళ పుత్రుడు అల్పాయుష్యుతో చిన్న వయసులోనే మరణిస్తాడు కదా. నేను కష్టపడ్డదానికి ఫలితమే ఉండదు. వీళ్ళు చేసిన తప్పుకి ఆ బాలుడు మరణిస్తాడు అనే విషయాన్ని నేను వారికి ఎలా చెప్పాలి? నేను వారికి చెప్పింది అర్థం కాదు, నా భాష వారికి రాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ బాధపడుతుంది. ఆ పక్షి మళ్ళీ మహాశివుని దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పాలనుకుంటుంది. ఆ పిల్లవాడి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలనుకుంటుంది. ఆ పక్షి పిల్లల వయసు కూడా పెరిగిపోయింది. అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో, చూడండి, నేను కొన్ని రోజులు బయటకు వెళుతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోతుంది. ఆ పక్షి వేగంగా ఎగురుకుంటూ 2 రోజులు కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది. నేరుగా పార్వతీదేవి పాదాల వద్ద పడిపోతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని, ఇంకా నీ దుఃఖం దూరం కాలేదా? వారికి సంతానం కలిగింది కదా, అక్కడ సంతోషంగా ఉండకుండా ఇంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఆ పక్షి, దేవి, ఆ దంపతులకు సంతానమైతే లభించింది, కానీ ఆ దంపతులు ధర్మ మార్గంలోకి నేను తీసుకురాలేకపోయాను. అది నా వల్ల కాలేదు. ఆ దంపతులు సంతానం కలగకముందు ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారు. వాళ్ళు దాన ధర్మాలు చేయటం లేదు, పూజలు చేయటం లేదు, గుడికి వెళ్ళటం లేదు, వారిలో ఏ మార్పు లేదు అని అంటుంది. అప్పుడు మహాశివుడు, అయితే వాళ్ళ పుత్రుడు మరణిస్తాడు కదా అని అంటాడు. అప్పుడు పక్షి ఏడుస్తూ, మహాదేవా, అలా జరగకూడదు, వారి పుత్రుడు దీర్ఘాయుష్యుతో బతకాలి అంటూ తన తలని రాయికి కొట్టుకోవటం మొదలుపెట్టింది. అది చూసిన పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకుని, నువ్వు శాంతించు, నేను మహాదేవునితో మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు పార్వతీదేవి మహాశివునితో ఇలా అంటుంది, దాని బాధ మీకు కనిపించటం లేదా? ఆ పక్షి తన కోసం కాదు, వేరే వారి కోసం ఇంతగా బాధపడుతుంది. ఒక్కసారి వారిని కనికరించండి అని అడుగుతుంది. అప్పుడు మహాశివుడు ఆ పక్షితో, మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ పక్షి, దేవా, నేను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా భాష వారికి అర్థం కావటం లేదు. నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి. కానీ మీరే వచ్చి వారికి అర్థమయ్యేలా చేసి వారు ధర్మ మార్గంలో నడిచేలా చేయండి అని అడుగుతుంది. ఆ పక్షి చెప్పిన మాటలను అంగీకరించిన పార్వతీ పరమేశ్వరులు మారువేషంలో భూలోకంకి వచ్చి ఆ వ్యాపారి ఇంటి ముందు నిల్చుని మాట్లాడతారు. మాకు భోజనం పెట్టించండి, మీరు మాకు మంచి భోజనం పెట్టకపోతే మేము మిమ్మల్ని శపిస్తాం, ఆ తరువాత మీరు చాలా బాధపడవలసి ఉంటుంది అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి వారికి చేతులు జోడించి, మమ్మల్ని శపించవద్దు, మీకు తగిన మర్యాదలు చేస్తాము అని వారిని లోపలికి తీసుకువెళ్తారు. వారికి మంచి రుచిగల భోజనం పెడుతుంది ఆ వ్యాపారి భార్య. ఆ వ్యాపారి కొడుకు కూడా తన చిన్న చిన్న చేతులతో వారికి వడ్డిస్తున్నాడు. అది చూసిన వాళ్ళు చాలా ఆనందిస్తారు. మహాదేవుడు ఇచ్చిన ప్రసాదం కదా, అందుకే అంత అందంగా ధార్మికంగా ఉన్నాడు ఆ పిల్లవాడు అని పార్వతీదేవి తన మనస్సులోనే మురిసిపోతుంది. ఇక వాళ్ళు భోజనం చేసి లేచి వెళుతున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి, మహాత్మా, మర్యాదలు బాగున్నాయా? మీకు తృప్తిని కలిగించాయా? ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకున్నారు. మహాశివుడు వాళ్లతో ఇలా అంటున్నాడు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు చాలా తప్పులు చేశారు, ఇప్పుడు కూడా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రునికి పెద్ద ప్రమాదం కలుగుతుంది. అంతేకాదు, మీ పుత్రుడు చిన్న వయస్సులోనే మరణిస్తాడు అని అంటాడు. అప్పుడు వ్యాపారి దంపతులు సాధువేషంలో ఉన్న ఆది దంపతుల పాదాలపై పడి, మహాత్మా, అలా జరగకూడదు, మాకు లేక కలిగిన సంతానం, అతనికి ఏమైనా జరిగితే మేము జీవించి కూడా వ్యర్థమే, మీరు ఏదైనా మార్గాన్ని చూపించండి అంటూ వేడుకున్నారు. అప్పుడు మహాశివుడు, దానికి ఒక్కటే మార్గం ఉంది. ఈ రోజు నుంచి మీ ద్వారం ముందుకు వచ్చి ఎవరైనా భిక్ష అడిగితే వారిని ఉట్టి చేతులతో వెనకకి పంపకూడదు. ఇప్పటి నుంచి మీరు దాన ధర్మాలు చేయండి, పేదవారి కోసం బావులు తవ్వించండి, పేదవారికి సహాయం చేయండి, పూజలు చేయండి, మహాశివరాత్రికి నిష్ఠగా ఉపవాసం ఉండి మహాశివునికి పూజలు చేయండి, ఆ మహాశివుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకోండి అని అంటాడు. అప్పుడు శివుడు,
చూడండి, ఈరోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అంటే అది మీ అదృష్టం కాదు. మీ తలరాతలో సంతానమే లేదు. ఇదంతా ఒక పక్షి కష్టం. ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది. ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిరోజు మీ కష్టాన్ని చూస్తూ ఆ కైలాసం చేరుకొని పార్వతీ పరమేశ్వరులను వేడుకొని మీకోసం పుత్రుణ్ణి అడిగింది. ఆ పక్షి యొక్క భక్తి ఫలితమే ఈ రోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని చెప్తారు వారు. అప్పుడు వ్యాపారి దంపతులు ఆ పక్షి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతారు. అదే సమయంలో ఆ పక్షి అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు ఆ దంపతులు పక్షికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తారు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు తమ నిజ రూపం ధరిస్తారు. అది చూసి వ్యాపారి దంపతులు చాలా ఆనందించి మా జన్మ ధన్యమైంది అంటూ వారి పాదాలపై పడతారు. అదే రోజు మహాశివరాత్రి కావటంతో శివరాత్రికి మహాశివుడు తమ ఇంటికి రావటంతో గొప్పగా వ్రతం చేశారు. ఉపవాసం ఉన్నారు. ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ దంపతులు మిక్కిలి ఆనందంగా దాన ధర్మాలు చేస్తూ మిగిలిన జీవితాన్ని సుఖంగా గడిపారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇటువంటి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.